హొస్పేట్కి వెళ్తున్నాం మా కొడుకుని చూడడానికి. ఇక్కడ బల్లార్ దుర్గమ్మ గుడికి దర్శనానికి వెళ్తే ఇక్కడ ఏదో ప్రోగ్రాం ఉంటే మా అమ్మ పోయి ఎవరిదో ప్రోగ్రాం ఉంటే అక్కడ పోయి భోజనం తీసుకొచ్చింది మా కోసం. యాక్చువల్గా ప్రోగ్రాం ఉండే వాళ్ళకి ఒకటే, ఏదో ప్రోగ్రాం జరుగుతుంది. బల్లారి దుర్గమ్మ గుడిది. ఇప్పుడు దర్శనం చేసిన వచ్చాం. లోపల ఇంకా స్టూడెంట్స్ ఈవెంట్ ఉన్నట్టుంది. హోటల్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇట్లా వస్తే ఏదో స్కూల్ ప్రోగ్రామ్ ఉంటే మా వాళ్ళు ఇక్కడే భోజనం లాగించేస్తారు. చాలా రోజుల తర్వాత మా అన్న కొడుకుని చూడడానికని వెళ్తున్నాం హొస్పేట్. మామూలుగా ఆడుకుంటూ కింద పడి చేసి ఫ్రాక్చర్ అంటే చూడొద్దామని వెళ్తున్నాం. ఇంకా హొస్పేట్ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అక్కడక్కడ రోడ్డు ఫుల్ గుంతలు ఇంకా చాలా టైం పడుతుంది. ఈ రూటు 4 లైన్ అవుతుంది. బళ్ళారి నుంచి హొస్పేట్ డైరెక్ట్ హుబ్లీ వరకు 4 లైన్. ఇది చాలా అద్భుతంగా ఉంది. అక్కడక్కడ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. అడిగిన వెంటనే కార్ ఇచ్చాడు మా ఆరిఫ్. చాలా కృతజ్ఞతలు ఆరిఫ్కి. ఎవరు అలా అడిగిన వెంటనే ఏదో ఒక రీజన్ చెప్పి ఇవ్వరు కారు. అడిగిన వెంటనే ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఎవరు అడిగినా రెంట్కి అయితే ఇస్తారు. రెంట్ వేరు, అడగడం వెంటనే ఇవ్వడం వేరు. ఇప్పట్లో బైక్ అడిగినా కూడా ఇవ్వరు. అలాంటిది కారు ఇవ్వాలంటే కూడా వెల్కమ్ ముందు ఆలోచించి ఇస్తారు. ఇంకా తీసుకొని ఉదయాన్నే బయలుదేరాం. చాలా లేట్ అయింది. 7 గంటలు అనుకుంటే 7:30కు బయలుదేరాం. మధ్యలో ఇంకా దుర్గమ్మ దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ టిఫిన్ చేసి బయలుదేరేలోపు 9:30 ఉంది అక్కడే. ఇంక చేరుకునేలోపు 11 అయింది. ఇంకొకటి నైట్ అంతా నిద్ర లేదు. నైట్ డ్యూటీ చేసేసాం. వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. రోడ్డు అయితే చాలా అద్భుతంగా చేశారు. రోడ్డు మొత్తం 4 లైన్. ఇంకా మొత్తం ఇంకా పూర్తి అయ్యేలోపు టైం పడుతుంది అనుకుంటా. ఇంకా చాలా అద్భుతంగా చేశారు. రోడ్ అయితే 4 లైన్ మొత్తం సీసీ రోడ్డే. ఎటు చూసినా చాలా అద్భుతంగా ఉంది రోడ్డు. ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి పోతున్నావు? యా ఊరు? అదే ఆడ గుడి ఆడ కొత్త. అక్కడ ఏమొచ్చా? ఏమొచ్చా అక్కడ? ఏసీ ఎందుకు ఆఫ్ చేస్తా?
ఏ సెంటర్ ఆఫ్ చేసిన ఆడొచ్చు గుడి మరి ఇంకా ఆడుంది గుడి గుడి ఆడుంది ఏడా ఏం గుడికి పోతావు నువ్వే చెప్పు ఏం గుడికి నీకు తెలియదా ఏం గుడికి యాడ్ నీళ్ళు ఫుల్ డ్యామ్ డ్యామ్ వచ్చినాయి డ్యామ్ ఆడింది ఇది డ్యామా ఫుల్ ఉన్నాయా నీళ్ళు పోతుంది ఆడిపోతుంది ఎవరికి పోతుంది ఎవరికి పోతుంది ట్రైన్ ఎవరు చేతి వాళ్ళ ఊరు ఏడా ఊరు గుడి ఏడొచ్చింది ఏడుంది నిశ్చయ కనపడలే గుడి కదా ఏముంది నాకు కనిపించలేదు మీకు కనిపిస్తుంది ఉత్తర ఏమొచ్చా ఆడ గుడి గుడి అయినా కనిపిస్తుంది ఆడ ఎవరికా అది ఎవరైనా ఏమైనా గుడి కనిపిస్తుంది అది ఏడాది గుడి చెప్పి గుడి అంటావా ఏడొచ్చా బొమ్మలా బొమ్మలు చూసి గుడి అంటే షాపింగ్ వస్తే గుడి వచ్చాను అంత గట్టి పడతారా ఇదేనా ఏమి ఎంత కార్లు ఇవన్నీ నీకు ఆ కార్ కారు అది తెచ్చుకొని పోదాము అని కొడతా కొడతా కొట్టి తీసుకో కార్లో కొట్టి కారు తీసుకోతాం కారు వస్పేట్ ఉల్లిగమ్మ దేవాలయం ఇది నిక్షయ్ యా గుడి ఇది అది ఉల్లిగమ్మ కూడా ఇదేం కింద ఏమున్నాయా ఇదేమో ఇది కింద ఇదే ఇదేమి ఏంటి ఎందుకు నీళ్ళు బ్యాక్ సైడ్ ఎంత వెనకలు ఏం రౌండ్ చుట్టే ఇదినా ఎట్లా 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 ఇట్లా ఆడిపోతాం జనాలా ఎవరున్నారు ఎవరు లేరు ఒక్కరు లేరు నువ్వు ఒక్కడే పోతున్నావు జనాలు లేరు జనాలే లేరు పో వెనక నది ఉందిగా ఇట్లు కూడా పో లోపల దేవాలయం ఉన్నది ఇక్కడ ఒక విశిష్టత ఉంది తెలుసుకోవాలి చాలా ఉంటాయి యాక్చువల్లీ మా వాడికి చెయ్యి ఫ్రాక్చర్ అయినందువలన వీడిని చూడడానికి హొస్పేట్కి వచ్చాము అలానే ఉల్లిగమ్మ దర్శనం చేసుకొని అలానికి వెళ్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాయ్ బాయ్ అందరికి బాయ్
అడిగిన వెంటనే కారు ఇచ్చాడు. ఎవరు స్నేహితులైనా ఎవరు ఏదో మంచితనంతో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు నేను వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్లా వెళ్తుంటాను కార్కి. ఆరిఫ్ అని భీమా కాలేజ్ స్టూడెంటే, పెద్ద కార్ ఇది. ఫ్యామిలీతో ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. తోటి స్నేహితులైనా అడిగిన వెంటనే బైక్ అడగటనే ఎవరు ఈ కాలంలో అడిగిన వెంటనే కార్ ఇచ్చాడు. చాలా సంతోషం. ఇలాంటి మంచి వ్యక్తిత్వమైన మనుషులు ఉన్నంత కాలం అందరూ బాగుంటాము. మనం బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి. జై శ్రీరామ్. ఇప్పుడే వాళ్ళ ఇంటికంటే వచ్చి పార్క్ చేస్తున్నాము. ఈయన కూడా మా స్నేహితుడు, మంచి స్నేహితుడే, ఎల్లారెడ్డి. సాంక్షణం ప్రతిరోజు మా దాత గోయా సునీల్ కుమార్ గారు వారికి వారి కుటుంబానికి 6 లక్షలు శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని, అలాగే చివరిగిరి అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు నాకు కారు ఫ్రీగా ఇచ్చిన మా స్నేహితుడైనటువంటి ఆరిఫ్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాంటి స్నేహితులు దొరకాలని మర్చిపోతున్నాను. అలాంటి స్నేహితులు నా పక్కన ఇప్పుడు నరేంద్ర కుమార్ ఉన్నాడు, రాము ఉన్నాడు, అలాగే వాళ్ళ స్నేహితులు అన్నారు. ఇలాంటి స్నేహితులు ఎప్పుడు చిరకాలంగా ఉండాలని, ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని భగవంతుడు నేర్పుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.